గెలిపించుకునే పనిలో అయితే మేము ఉంటాం. తప్పనిసరి గెలిపించుకుంటాం వాసుదేవన్ గారు. రైట్. ఒకసారి త్వరగా శ్రీరామ్ గారి దగ్గర శ్రీరామ్ గారు సమిష్టి నిర్ణయం అని రవికిరణ్ గారు అన్నారు. అంటే రఘురామకృష్ణరాజు గారిని తప్పించి శ్రీనివాస్ వర్మకి బీజేపీ నరసాపురం సీట్ ఇస్తుందనే సమిష్టి నిర్ణయం గురించి చంద్రబాబు గారికి ముందే తెలిసి ఉంటుంది కదా? చంద్రబాబు గారికి తెలుసా తెలియదా అనేది రాబోయే 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఇస్తారా ఎవరా దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే సమిష్టి నిర్ణయం అయితే కనుక ఇచ్చే అవకాశం లేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆయనకి అక్కడ ఇవ్వకుండా మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ ఇచ్చి, లేదంటే మళ్ళీ ఆయన ఇంకో చోట అకామిడేట్ చేసి, లేదా ఎంపీ గానా మళ్ళీ ఎమ్మెల్యే గానా వెళ్ళమని ఇలాంటివన్నీ చేసే అవకాశం లేదు. ఒకవేళ తెలుగుదేశం గనక ఆయనకి టికెట్ ఇస్తే ఇది సమిష్టి నిర్ణయం కాదు అని అర్థం. ఒకవేళ ఆ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఓకే సమిష్టి నిర్ణయం అని చెప్పి అందరూ కూడా అనుకోవచ్చు. సో అప్పుడు ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు, సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో పోరాటాలు, అధికార పార్టీ మీద పోరాటాలు చేసే వాళ్ళు ఎవరు, చెయ్యని వాళ్ళు ఎవరు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు, ఇంట్లో కూర్చుని ఆఖరి నిమిషంలో టికెట్లు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరు, లేదంటే వేరే పార్టీల నుంచి జంప్ అయ్యి వచ్చి ఇందాక మన కిరణ్ గారు చెప్పినట్టు వేరే వేరే కారణాలతోటి టికెట్లు వచ్చిన వాళ్ళు ఎవరు, అన్ని కూడా. అంటే నేను బీజేపీ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ చూస్తారు, ప్రజలైతే చూస్తారు. మీరు సమిష్టి నిర్ణయాలు తీసుకున్నారా, లేదంటే కొంతమంది వ్యక్తుల ప్రభావంతో తీసుకున్నారా, అవన్నీ కూడా ప్రజలకు అనవసరం. ప్రజలకు కావాల్సింది ఏంటంటే అక్కడ సరైన క్యాండిడేట్ ఉన్నాడా లేదా, మన యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే క్యాండిడేట్ ఉన్నాడా లేడా. ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఓటేస్తారు, లేకపోతే ఆ పార్టీని తిరస్కరిస్తారు. సింపుల్ మ్యాటర్ అది. సో ప్రజల కోణంలో ఆలోచించకుండా ఇతరత్ర ఏ కోణంలో ఆలోచించినా ఓటమి తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనకి ఎవరన్నా రికమెండ్ చేశారా, ఢిల్లీకి ఎవరన్నా రికమెండ్ చేశారా, లేకపోతే ఇంకో వేరే పార్టీల వాళ్ళు ప్రభావితం చేశారా, ఇవన్నీ కూడా అక్కడేం పనిచేయవు. ఉదాహరణకి అనపర్తి విషయం. ఇప్పుడు రవికిరణ్ అనే కాదు, మిగతా ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడిని తీసుకున్నా కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లో ఇండైరెక్ట్ గా కొంచెం ధ్వనిస్తోంది. ఎందుకంటే ఇది అంత సాటిస్ఫాక్టరీగా లేదు అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్న అంశమే. డైరెక్ట్ గా ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో చెప్పే అవకాశం లేదు, ఎవరికి చెప్పే అవకాశం లేదు, చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇండైరెక్ట్ గా అందరి మధ్యలోనూ ఉన్న అంశం ఏంటంటే కొంత కాంప్రమైజ్ అనేది జరిగింది అభ్యర్థుల విషయంలో. ఇది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, నేను జనసేన గురించి కూడా చెప్తున్నా. జనసేన అభ్యర్థుల విషయంలో కూడా కొన్ని చోట్ల మంచి క్యాండిడేట్ని వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. అట్లా ఎందుకు ఏర్పడినాయి అనేది సరే పొత్తుల విషయంలో తప్పదు, పొత్తుల సందర్భంగా తప్పదు. కానీ పార్టీ కోసం దెబ్బలు తిని జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజు టికెట్ లేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా అలాంటివి జరిగిన చోట్ల ప్రజలు ఆలోచిస్తారు. సరే మీ యొక్క కంపల్షన్స్ బట్టి మీరు టికెట్లు ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ బలవంతంగా ఏదో పార్టీ అభ్యర్థిని అక్కడ రుద్దితే అతన్ని గెలిపించాలా వద్దా అనేది ప్రజలు ఆలోచిస్తారు. అట్లాగే ఇప్పుడు వైసీపీ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అభ్యర్థుల సెలక్షన్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకసారి మార్చిన వాళ్ళని మళ్ళీ మార్చారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఫైనల్ గా అక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరు ఇది చూసేది ప్రజలు. మీరు ఎంతమందిని మార్చినా ప్రజలకేం సంబంధం లేదు. కానీ ఫైనల్ గా అక్కడ సరైన అభ్యర్థిని నిలబెట్టారా లేదా ఇది ఒక్కటి మాత్రమే చూస్తారు. కానీ ఓవరాల్ గా చూస్తే అన్ని పార్టీల విషయంలోనూ జరిగింది ఒకటే, డబ్బులు. ఇది ఒక్కటే జరిగింది, మిగతావన్నీ పోయినాయి. పార్టీ కోసం పనిచేసాడా, త్యాగాలు చేశాడా, జైలుకి వెళ్ళాడా, దెబ్బలు తిన్నాడా, ఇలాంటివన్నీ కూడా, లేకపోతే సంవత్సరాల తరబడి పార్టీలో ఉన్నాడా, లేదంటే పార్టీకి లాయల్ గా ఉండే వ్యక్తి, బయట నుంచి వచ్చే వాళ్ళైనా సరే పార్టీకి లాయల్ గా ఉండేవాళ్ళ, ఇవన్నీ ఏం సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా డబ్బుని మాత్రమే చూసి క్యాండిడేట్ సెలక్షన్ జరిగింది. ఒక్క భారతీయ జనతా పార్టీ అనపర్తి విషయంలో తప్ప నాకు తెలిసి మిగతా ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లోనూ ఇలాగే జరిగినాయి. ఒక్క అనపర్తి విషయంలో మాత్రం సరే డబ్బుతో సంబంధం లేకుండా చేశారు. అక్కడ వేరే కారణాలు ఉన్నాయి. అక్కడ అన్ని చాలా ప్రభావితాలు చేశారు, చాలా మంది ప్రభావితం చేశారు. అక్కడ పురంధరేశ్వరి గారికి ఇబ్బంది పెట్టాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే మా మాట చెల్లుబాటు చేసుకోవాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లా అంత మాత్రం చేత పురంధరేశ్వరి గారికి నేను వన్ సైడెడ్ గా మాట్లాడటం ఏం లేదు. అంటే ఎవరు రాజకీయం వాళ్ళు చేశారు. పురంధరేశ్వరి గారు వేరే చోట్ల ఎక్కడన్నా కొంత ప్రభావితం చూపించి ఉండొచ్చు వేరే క్యాండిడేట్ల విషయంలో, కానీ పురంధరేశ్వరి గారి విషయంలోనే కొంత
ఇబ్బందికరమైన వాతావరణం రాజమండ్రిలో ఉంది. అది తర్వాత నేను రాజకీయం గురించి కాదు కానీ డబ్బు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక కనపర్తి విషయంలోనే ఇప్పుడు డబ్బులు కాకుండా ఇతర అంశాలు ప్రభావితం చేస్తాయి. లాస్ట్ టైం కూడా పురంధరేశ్వరి గారి విషయంలో జరిగింది. ఆవిడని నర్సరావుపేట నుంచి తప్పించి రాజంపేటకి పంపించిన దాంట్లో విపరీతంగా శ్రమించారు చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయమే ఓపెన్గా.